తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం. అందులో నుంచి ఎందరో నాయకులు పుట్టారు, ఎంతో కీలకంగా ఎదిగారు. టీడీపీ లీడర్స్ బ్రహ్మాండంగా తయారు చేసే ఫ్యాక్టరీ అన్న చంద్రబాబు మాటల్లో 100% సత్యముంది. ఆ వరుసలో కీలక నేతల వారసులు కూడా రాజకీయం అందుకుంటున్నారు. టీడీపీ వారసులు కూడా బాబు డైరెక్షన్లో బాగానే సక్సెస్ అవుతున్నారని చెప్పాల్సిందే. అందులో అగ్రభాగాన కింజారపు వారి వారసుడున్నారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు అయిన రామ్మోహన్ నాయుడు వారసుడిగా అడుగుపెట్టిన తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకున్నారు. గట్టిగా 4 పదుల వయసు లేదు. కీలకమైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రామ్మోహన్ నాయుడు. పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నారు. టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తర్వాత 3వ పేరు ఖచ్చితంగా రామ్మోహన్దే వినిపిస్తోంది. ఇక ఢిల్లీ స్థాయిలో ఆయన టీడీపీ హవా చాటుతున్నారు. కేంద్రం నుంచి నిధులను సాధించి పెట్టడంతో పాటుగా కేంద్రం ప్రకటించిన కార్యక్రమాలను ఏపీకి చేరువ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర పెద్దల దాకా అపాయింట్మెంట్లు తీసుకుని ఆయన పర్యటనను సక్సెస్ చేయడంలో రామ్మోహన్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రామ్మోహన్ కు నిబద్ధత ఉంది, అలాగే పనితీరులో జోరుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎంతో నైపుణ్యం ఉంది. అందుకే ఆయన మోడీ సభలో అనువాదకుడిగా మారి పెద్ద ఆయన ప్రశంసలు అందుకున్నారు. అమరావతి సభలో మోడీ మాట్లాడిన ప్రతి మాటకు పూర్తిగా తెలుగులో అనువదించి ప్రధాని మనసులోని మాటలను జనాలకు చేర్చడంలో రామ్మోహన్ 100% సక్సెస్ అయ్యారు. మరోవైపు చూస్తే ఆయన పట్ల అటు చంద్రబాబుకు కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి కానీ ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు. చిన్న వయసులో ఉన్నత పదవులు అందుకోవడమే కాదు, వాటిని సమర్థంగా నిర్వహిస్తున్న రామ్మోహన్ కు ఎంతో భవిష్యత్తు ఉందని అంతా భావిస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే లోకేష్ తర్వాత అంతటి ప్రాధాన్యత రామ్మోహన్ కి ఇస్తున్నారు. రామ్మోహన్ ని తన టీంలో కీలక స్థాయిలో ఉంచుతున్నారు లోకేష్. ఇలా అన్ని విధాలుగా చూస్తే రామ్మోహన్ బాగా జోరు చూపిస్తున్నారు. అనూహ్యంగా టీడీపీలో అగ్రస్థానంలోకి వెళ్తున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీని ఆయన తానే అన్ని అయి నడిపిస్తున్నారు. రామ్మోహన్ ఢిల్లీలో ఉంటే చాలు అనే భరోసా అయితే పార్టీ పెద్దల్లో ఉంది. బాగా పనిచేసిన నేతలను చంద్రబాబు ఎప్పుడూ ఇష్టపడతారు. అలా చూసుకుంటే రామ్మోహన్ టీడీపీకి తిరుగులేని నాయకుడిగా ఆయన కూడా భావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఈ బీసీ నేత పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబు ఆనాడు ఎర్రన్నాయుడు మాదిరిగా రేపటి రోజున లోకేష్ కి రామ్మోహన్ ఉంటారని కూడా చెప్తున్నారు. ఏదేమైనా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న రామ్మోహన్ కి రాజకీయంగా మంచి భవిష్యత్తుంది.